హలో అండి. చాలా మంది పేషెంట్స్ 38, 40 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా మేడం? 40 ఇయర్స్ కదా! మా ఎగ్స్ తోటి కన్సీవ్ అవుతామా? ఐవీఎఫ్ చేసుకుంటే సక్సెస్ ఎలా ఉంటుంది? మా ఎగ్స్ తోటే చేస్తారా? వేరే డోనర్ ఎగ్స్ ఏమన్నా అవసరం పడుతుందా? ఒకవేళ మా ఎగ్స్ తోటి చేసేటట్టుంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేటట్టుంటే బేబీస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? అబార్షన్స్‌కి రిస్క్ ఎక్కువ ఉంటుందా? అని అడుగుతుంటారు. సో, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఆడవాళ్ళకి 38 ఇయర్స్ దాటిన తర్వాత 35, 38, 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? అని అడిగితే యూజువల్‌గా ఆడవాళ్ళకండి ఎగ్స్ అనేవి పుట్టుకతోటే డిసైడ్ అయిపోయి ఉంటాయి. ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో, పెద్ద మనిషి అయినప్పుడు నెల నెల పీరియడ్స్ వచ్చినప్పుడు నెల నెల ఎగ్స్ అనేవి బయటికొస్తుంటాయి. ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది. లేదంటే పీరియడ్స్ ఒస్తాయి. సో, ఇలా నెల నెల ఎగ్స్ అనేవి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ నుంచి నెల ఎగ్స్ అనేవి బయటకొచ్చినప్పుడు ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ అనేవి తక్కువైపోతా ఉంటాయి. సో, 25-30 ఇయర్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పీక్ ఫెర్టిలిటీ అండి. సో, అప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండేదానికి, అబార్షన్స్ తక్కువయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, వన్స్ యూ హావ్ క్రాస్డ్ 30 ఇయర్స్, సో, కొంచెం కాషియస్‌గా ఉండాలండి. వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేలాగా చూసుకోవాలి. వన్స్ 33 దాటింది, 35 ఇయర్స్ దాటింది అంటే ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి తక్కువైపోతాయి. ఆఖరి ఎగ్స్‌లో క్వాలిటీ గూడా తక్కువైపోతుంది. సో, 35 ఇయర్స్ తర్వాత మంచి క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అయ్యేదానికి స్కోప్ కూడా తగ్గిపోతుంది. సో, ఇలాంటి వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువవుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ సహజంగా వచ్చేదానికి ఛాన్సెస్ కూడా తక్కువుంటుందండి. లెస్ థాన్ 5%, 3% అని చెప్పొచ్చు. సో, ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్‌కెళ్ళినప్పుడు సక్సెస్ అవుతుందా? లేదా? అని అంటే మీకసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? మీ రిజర్వ్ ఎలా ఉంది? అని చెక్ చేయాల్సింది ఉంటది. సో, ఎగ్ రిజర్వ్ అనేది పర్వాలేదు 3 ఎగ్స్ అన్నా ఉన్నాయి అనంటే మీ ఎగ్స్ తోటి మీరు ఐవీఎఫ్ ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఎలాగా ఉంటాయి అంటే వన్స్ యూ హావ్ క్రాస్ 35 అండి సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐవీఎఫ్ యూజువల్‌గా 40% అలా ఉంటుంది. జనరల్‌గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 60%, 60-70%. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరికి సక్సెస్ రేట్స్ అనేది ఒకటే ఉండదండి. వయసు పెరుగుతున్న కొద్దీ, ఎగ్ క్వాలిటీ తక్కువవుతున్న కొద్దీ, ఎగ్ నంబర్ తక్కువవుతున్న కొద్దీ సక్సెస్ రేట్స్ కూడా తక్కువవుతుంది. సో, 35 క్రాస్ అయిన వాళ్ళకి యూజువల్‌గా 40% సక్సెస్ రేట్స్ ఉంటుంది. అదే 38 ఇయర్స్ క్రాస్ అయ్యాక లెస్ థాన్ 30% సక్సెస్ రేట్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా అయితే ఎందుకు సక్సెస్ రేట్స్ తక్కువుంటాయి అనంటే వన్స్ ఎగ్స్ తక్కువుండడం వల్ల నెక్స్ట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్రోమోజోమల్లీ నార్మల్ ఎగ్స్ అంటే జన్యుపరంగా నార్మల్ ఎగ్స్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ తక్కువుంటాయి. సో, ఇలాంటి ఎగ్స్ తోటి మనం బేబీస్ తయారీ చేసినప్పుడు బేబీస్ అనేవి అతికేదానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే జెనెటికల్‌గా అబ్‌నార్మల్‌గా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, ఇలాంటి బేబీస్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందుంటుంది. వచ్చిన తర్వాత అబార్షన్స్‌కి కూడా స్కోప్ ఉంటుంది. మరి ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా మేడం వన్స్ 38 ఇయర్స్ క్రాస్ అయ్యాక మరి దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది అనంటే వన్స్ మీరు ఐవీఎఫ్‌కెళ్ళినప్పుడు యూజువల్‌గా ఎగ్స్ తక్కువుంటాయి కాబట్టి పూల్ అప్ సైకిల్స్ మెడిసిన్స్ తోటి ఏమి ఇంప్రూవ్‌మెంట్ కాదా అని అడుగుతారు. మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్‌మెంట్ యెస్ అమ్మా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది కానీ ఇట్స్ నాట్ మోర్ థాన్ 10-15%. సో, మేజర్ స్టడీస్‌లో అన్నిట్లో తేలింది ఏంటి అనంటే 10-15% మటికి క్వాలిటీ కరెక్షన్ అవుతుంది కానీ కంప్లీట్ క్వాలిటీ కరెక్షన్ గాని, నంబర్ కరెక్షన్ కానీ అవ్వదు. సో, ఇలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ మీరు ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్‌కెళ్ళి ఎగ్స్ తక్కువుంటాయి కాబట్టి ఎంబ్రియోస్ కూడా తక్కువగానే వస్తాయి కాబట్టి పూల్ అప్ సైకిల్స్ అంటే 2-3 టైమ్స్ చేసుకొని బేబీస్‌ని అక్యుములేట్ చేసుకొని ఈ బేబీస్ జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ అంటే బేబీస్‌ని టెస్టింగ్‌కి పంపించి అలాంటి బేబీ జెనెటికల్‌గా నార్మల్‌గా ఉందా? లేదా? చెక్ చేసుకొని నార్మల్‌గా ఉన్న బేబీనే గర్భసంచిలో పెట్టించుకున్నప్పుడు మీ సక్సెస్ రేట్స్ 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి సక్సెస్ రేట్స్ ఒకలాగే ఉంటుంది. సో, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ వల్ల మీ సక్సెస్ రేట్స్ అనేవి 60-70% మటికి ఎక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో, ఏజ్ ఎక్కువ ఉన్న ఫీమేల్స్ పూల్ అప్ సైకిల్స్‌కెళ్ళి పీజీటీఏ ట్రై చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి బావుంటాయండి. సో, ఇలాంటి వాళ్ళకి యూజువల్‌గా ప్రెగ్నెంట్ అయ్యాక కూడా
మనకి అబార్షన్స్ ఎక్కువ ఉంటాయా అని అంటే యెస్, ఫస్ట్ 3 మంత్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. యూజువల్‌గా అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళకి బీపీ రావడానికి, థైరాయిడ్ రావడానికి, షుగర్ రావడానికి ప్రెగ్నెన్సీస్‌లో స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అబార్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మానిటరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో, ఇది అడ్వాన్స్డ్ ఏజ్ ఫీమేల్స్‌కి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. వి విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. థాంక్ యూ.